వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడైనా ప్రేమ కొండంత ఉండాలి. ధనంలో పేదవారైనా గుణంలో కోటీశ్వరులుగా ఉండాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 6, 2025 ఆదివారం. తిథి నవమి, రాత్రి 7:22 వరకు. తదుపరి దశమి. నక్షత్రం పుష్యమి. ఈ రోజంతా ఉంది. యోగము సుకర్మము. సాయంత్రం 6:55 వరకు. తదుపరి ధృతి. కరణం బాలవ. ఉదయం 7:19 వరకు. తదుపరి కౌలవ. రాత్రి 7:22 వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం మధ్యాహ్నం 12:57. చంద్రాస్తమయం రాత్రి 2:22. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:21 వరకు. యమగండం మధ్యాహ్నం 12:10 నుండి 1:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:32 వరకు. వర్జము మధ్యాహ్నం 1:49 నుండి 3:29 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:46 నుండి 1:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:12 వరకు. శుభ గడియలు ఉదయం 5:59 నుండి 6:27 వరకు. తిరిగి ఉదయం 10:13 నుండి 11:46 వరకు. ఏప్రిల్ 6 ఆదివారం. ఈ రోజు ఉన్న తేదీ నవమి. రాత్రి 7:22 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు అంతా ఉన్న పుష్యమి నక్షత్రం ఆదివారం కలయికతో రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడతాయి. ఈ రెండు చాలా మంచి యోగాలు. ఈ రోజు ఉన్న నక్షత్రం మంచి నక్షత్రం కాబట్టి ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా మీ పంతులు గారి సలహా తీసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. అర్జునుడు శివుని గురించి ఇంద్రకీలాద్రి పైన తపస్సు చేశాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. స్వర్గలోకంలో అర్జునుడిని వలచిన అప్సరస ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. శ్రీరామ నవమి, తారా జయంతి. 1930వ సంవత్సరంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో గుజరాత్లోని దండి వద్ద ఉప్పు సత్యాగ్రహం ముగిసింది. అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం.
సినీ నటీమణి సుజాత గారి వర్ధంతి. డిఎన్ఏను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ గారి పుట్టినరోజు. భారత మాజీ క్రికెట్ క్రీడాకారులు దిలీప్ వెంగసర్కర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 6 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కన్యా రాశి లాభం ఉంటుంది. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ధనుస్సు రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మకర రాశి శాంతంగా ఉండాలి. కుంభరాశి అదృష్ట యోగం ఉంటుంది. మీన రాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.